గుడ్ మార్నింగ్ గైస్. టైం అయితే ఇప్పుడు 4:30. సో పొద్దున ఎందుకు లేచి ఎవరా మమ్మల్ని ఎందుకు సాగు చెప్తున్నావు అంటే ఇప్పుడు కాణిపాకం వెళ్ళాలి. సో కాణిపాకంకి నడుచుకుని వెళ్ళాలి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? ఎస్, నడుచుకుని అయితే వెళ్ళాలి. సో నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం. 14 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో వన్స్ రెడీ అయ్యి రోడ్డు మీద కలుసుకుందాం. సో గైస్ మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో టైం అయితే 5:30 అయింది. మా ఫ్రెండ్ గారు లేదు, ఇప్పుడే వస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి అయితే 2 hours 45 minutes చూపిస్తుంది. చూద్దాం 3 hours వెళ్తాం, 2.5 hours వెళ్తాం అనేది. ఇదిగోండి అక్కడ కనపడకుండా స్టార్ట్ చేశారా. అండ్ మహానుభావుడు సాత్విక్ అనమాట. 5 దాటితే బయలుదేరేలేదన్నాడు. 5:30 అవుతుంది, అన్న లేదనమాట. సో గైస్ మనమే పెద్ద భక్తులు అంటే మా ఫ్రెండ్ ఇంకా పెద్ద భక్తుడు. అట్లీస్ట్ నేను షూస్ అని వేసుకొచ్చాను, ఆడైతే షూస్గా చెప్పులు కూడా వేసుకురాలేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ వాకింగ్ అండ్ బేర్ ఫుట్ చూడండి. గైస్ 6 kilometers అయితే నడుచుకొచ్చాము. సో 1 or 10 minutes అయితే అయింది. దోలు తీరిపోతుంది భయ్య. ఇంకో 8 kilometers ఉంది. ఎలా నడుస్తాను నాకు కూడా తెలియదు. సో నాకేలా ఉందంటే మా ఫ్రెండ్ గడు పాపం కాదు, చెప్పులు కూడా లేవు. ఆడి పరిస్థితి ఏంటో ఇదిగో వీళ్ళిద్దరు అయితే ఇలా నడుస్తున్నారు. ఇద్దరు వాళ్ళు కాలేదు పాపం, నా వాళ్ళు అసలు కాలేదు. సాత్విక్ ఎలా ఉందిరా? అరే ఏం అనుకోర్రా కానీ నువ్వు ఎలా ఉంది చెప్పు. నీకు చెప్పరా బత్తు. ఇట్లా కాళ్ళు చెప్పులు లేకుండా వస్తున్నావు, నీకు ఎలా ఉంది చెప్పు. మరి ఎందుకు చెప్పులు లేకుండా వచ్చావు? తెలియకొచ్చు ఫ్రెండ్స్, మనదైనా వీసా అప్పుడు అయితే వస్తామని మొక్కున్నాము. మన ఫ్రెండ్ గారు అయితే ఏకంగా వీసా స్లాట్గా మొక్కున్నాడు అనమాట, అది కూడా చెప్పులు లేకుండా. ఈ ఫీలింగ్ మోస్ట్ ఎక్సైటెడ్ అంట. సో నేనైతే నడుస్తున్నాను, మన వాళ్ళు కాలేదంట. సో అక్కడైతే ఆగిపోతున్నారు. ఇది రమ్మంటే రావట్లేదు. ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 7.5 kilometers లాస్ట్కి మా వల్ల ఎవరి వల్ల కాలేదు, మా ఫ్రెండ్స్ వల్ల అస్సలు కాలేదు. సో అక్కడికి బస్ స్టాప్ అయితే దొరికింది. సో అక్కడ వచ్చి కూర్చొని వెళ్దామని. ఒక 4 kilometers అంట. 10 kilometers నడుచుకొచ్చాను. 2 hours పట్టింది, అసలు కావట్లేదు. సో గైస్ కాణిపాకం అయితే వచ్చాం. ఇంకో 200 meters అనమాట టెంపుల్కి. సో అసలు కావట్లేదు, అన్ని పార్ట్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి. సో ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా 1/2 hour ఉంది. ఆ తర్వాత అభిషేకం స్టార్ట్ అవుతుందంట. అది స్టార్ట్ అయితే ఇంకా 1 hour కూర్చోవాల్సి వస్తుంది. సో పరిగెత్తుకొని అయితే వచ్చాం. సో ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొచ్చి ఆ తర్వాత మీతో మాట్లాడతా. బాయ్. వాక్ 10 minutes అయితే దర్శనం అయిపోయింది. సో చాలా ఆకలి వేస్తుందని చెప్పి ప్రసాదం తీసుకొని వచ్చాను. మనం ప్రసాదం తిందాం. ఇంకా బాడీ పార్ట్స్ అన్ని ప్యాక్ అయిపోయింది అనమాట.
దీనికి దోస్తులు పులిహోర అనేది ఒక ఎమోషన్. గుళ్ళో పులిహోర అంటే ఇంకా పెద్ద ఎమోషన్ అనమాట. ఎందుకంటే అంతే అది. సో మనమైతే ఈ పులిహోర ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. మిమ్మల్ని అయితే నెక్స్ట్ వాళ్ళకి కలుసుకుందాం. అంటే దెన్ చియర్స్, టాటా, బాయ్ బాయ్, సీ యూ.